వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసును కూల్చింది అందుకే చంద్రబాబు సర్కార్ సంచలన ప్రకటన. తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చివేత అంశంపై ప్రభుత్వం స్పందించింది. వైసీపీ అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వాలంటూ గత నెలలోనే మున్సిపల్ అధికారులు నోటీసు ఇచ్చినట్లు తెలిపింది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా వైసీపీ లెక్క చేయలేదని అధికారులు తెలిపారు. వైసీపీ జిల్లా ఆఫీసుకు గత నెల 5న మొదటిసారి నోటీసులు అందినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు పంపించారు. మున్సిపల్ అధికారుల నోటీసులను వైసీపీ పట్టించుకోకపోవడంతో ఈ నెల 10న రెండోసారి నోటీసులు కూడా పంపించాం. ఈ అక్రమ నిర్మాణంపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది వైసీపీ. అధికారులు ఇచ్చిన గడువు ఈ నెల 17తో పూర్తయినా వైసీపీ నుంచి స్పందన లేకపోవడంతో 20న కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు తెల్లవారుజామున వైసీపీ ఆఫీసును కూల్చివేయడం జరిగింది. ఓవైపు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇది ప్రతీకార చర్య అంటూ ఉంటే, అధికార పార్టీ కూటమి నేతలు మాత్రం రాజ్యాంగబద్ధంగానే ఈ కట్టడాన్ని కూల్చాము, ఇవే కాదు అక్రమ కట్టడాలన్నింటా కూడా కూల్చేస్తామని స్పష్టం చేశారు. చూడాలి, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అక్రమ కట్టడాల కూల్చివేతతోనే పరిపాలన మొదలుపెట్టింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భవనాల్ని మినహాయించి ప్రైవేటు పార్టీ ఆఫీసులు, వ్యక్తిగత గెస్ట్ హౌసుల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించినట్లు చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు. చూడాలి ఈ కూల్చివేతలు ఎటువైపు దారి తీస్తుంది అనేది.